శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూన్ 2026 నుండి 30th జూన్ నెల్లాళ్ళు 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి కుజులు వృషభంలోను, కుజుడు 21st నుంచి వస్తాడండి, 21st జూన్ నుంచి. అంతేకాకుండా బుధ గురు శుక్ర రవులు అంటే రవి బుధ గురు శుక్రులు మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే 15th జూన్ నుంచి కూడా రవి మారిపోతున్నాడు. అంతేకాకుండా కర్కాటకంలో గురుడు 2nd నుంచి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి కదండి. అంతేకాకుండా చతుర్థ భావం అంటే కర్కాటక రాశిలో చతుర్థ భావం కాదు, బట్ కర్కాటక రాశుల్లో గురుడు, శుక్రుడు, బుధుడు ఏమో 22nd నుంచి వస్తున్నాడు. 8th జూన్ నుంచి గురుడు కూడా మారిపోతున్నాడు. ఇంత ప్లానెటరీ పొజిషన్స్ బాగా మారిపోయాయండి. సింహరాశిలో కేతువు, రాహు కుంభరాశిలో, మీనరాశిలో శనీశ్వరుడు. ఇక్కడ ఏమైందంటే ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయండి మనకి. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అంటే దేశాల మీద, మన రాష్ట్రాల మీద, అలాగే మన ప్రజల మీద కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు కూడా అండి గురు ప్రభావం వలన యమునా నది పుష్కర స్నానం చేయబోతున్నారు. గ్రేట్ అండి. ఎందుకంటే భాగ్యంలో గురుడు ఇంకెంతకన్నా ఏం చెప్పాలి, బ్రహ్మాండంగా ఉంది. పైగా మీ రాశినే గురుడు, సంపూర్ణ గురుడు, ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు మిమ్మల్ని మీ రాశిని చూస్తున్నాడంటే ఎప్పుడు ఆనందంగా, అదృష్టంగా, సంతోషంగా, ఆహ్లాదంగా, ధనప్రాప్తి కలుగుతూ ఎప్పుడు ఉంటారు. మీరు సంవత్సరం పాటు ఉంటారు, ఎప్పుడు తృప్తిగా ఉంటారు. ఇంతకుముందు ఏదో ముభావంగా కోపతాపాలతోటి ఏదో ఆలోచిస్తూ రహస్యాలు ఎవరికి బయటికి చెప్పకుండా ఏదో ఉండేవారు. అలా కాదు, మీ యొక్క నాలెడ్జ్ని 10 మందికి పంచుతూ ఎంతో తృప్తిగా ఉంటారు మీరు. ఖచ్చితంగా అంతే, సంవత్సరం పాటు ఉండబోతుంది అలా. ధనం విషయంలో ఎటువంటి ఆటంకాలు లేవండి, చక్కగా ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు అవన్నీ ఉంటాయి, అవి ఏమీ అందరికీ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి బాగుండడమే కాకుండా నిరంతరము మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 1 year పాటు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. బహుశా ఆఫీసులకు వెళ్ళడమో, ఏదో పని మీద బయటికి వెళ్ళడమో, అయితే విదేశాలకి వెళ్ళడమో. విదేశాల గురించి చెప్పుకుందాం, 9th భావన చెప్తాను. అలా జరుగుతూ ఉంటుంది. అలాగే 4th భావన రాహు కూడా విదేశాలు తీసుకెళ్తాడు, ఆభరణ ప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే తల్లిగారికి అనారోగ్య సమస్యలు, చదువులో ఆటంకాలు, కోరుకున్న యూనివర్సిటీస్లో రాకపోవడాలు, లేకపోతే రైతులకి పంటల నష్టాలు, ఇవి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా మీకు చెప్పేదంటే శనీశ్వరుడు, పంచమ స్థానంలో శనీశ్వరుడు పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆడపిల్లలని ఇంతకుముందు చెప్పాను, అవేమీ ఉండవండి. పంచమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన, శనీశ్వరుడు ఉండడం వలన రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి. అది గ్రేట్. ఖచ్చితంగా చూడండి, రాజకీయ రంగంలో పదవులు రావడం కూడా శనీశ్వరుడు కారణం అవుతాడు. సరే, ఆ పిల్లలకి మీ సంతానం కూడా చాలా బాగుంటుందండి. పుత్రిక సంతానం కలుగుతారు, వాళ్ళు చాలా బాగుంటారు. స్టాక్ మార్కెట్లో ఎంతమంది బాగా లాసులు వచ్చేవి, ఆ లాసులన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. 6వ భావంలో కుజుడు ఎక్సలెంట్ అండి. 6వ భావంలో కుజుడు ఉన్నాడంటే బహుశా మీరు రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయి. 20th వరకే ఉంటాడు. అంటే మీకు కుజుడు ధైర్యాన్ని, సేవకాజనాన్ని, అదృష్టాన్ని, ఎనిమీస్ అంటే శత్రువులు లేకుండా చూడడం, మిమ్మల్ని శాంతంగా ఉండేది చూడడము, మేనమామలకు బాగుండేది చూడడము, ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండేది చూస్తుంటాడు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్, వీసాలు కూడా వస్తూ ఉంటాయి. రవి కుజులు 7వ స్థానంలో దోషకారకులండి. దోషం ఉంటాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే 10th house లార్డ్ 7వ అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అదొకటి ఉంది. రవి కుజుల వలన భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కోపతాపాలు వస్తూ ఉంటాయి, కొద్దిపాటి అంటే మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. 8వ స్థానంలో రవి బుధ శుక్రులు. 8వ స్థానం రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉన్నారు. అష్టమం అంటే లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు కేసులు అంటే సక్సెస్ అవుతారు. విదేశాల నుంచి డబ్బులు వచ్చి తీరుతాయి.
గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో మీరు సక్సెస్ అవుతారు. దీర్ఘంగా చక్కగా మీకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండి తీరుతారన్న సందేహం లేదు. భూములు వాహనాలు కొనుక్కుంటున్నారు. భాగ్యస్థానంలో గురుడు పెట్టుకుంటే ఎంత అదృష్టం అండి. ద్వితీయ పంచమాధిపతులు భాగ్యంలో ఉన్నారంటే మీ పిల్లల ద్వారా, మీ సంతానం ద్వారా, మీ వ్యాపారాల ద్వారా, పిల్లలంటే సంతానం కదండి, అలాగే మీరు చేస్తున్న కష్టపడి సంపాదన ద్వారా అవన్నీ మీరు డబ్బులు సంపాదించుకుంటారు. తీర్థయాత్రలు వెళ్తారు. యమునా నది పుష్కర స్నానం చేయబోతున్నారు. గురువు గారితోటి పీఠాధిపతులతో వెళ్తున్నారు. చార్ధామ్ యాత్ర కూడా వెళ్ళబోతున్నారు. అది గొప్ప అదృష్టం అండి. పైగా గురుడు వలన గురువుగారి ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. గురుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వచ్చే స్థితిలో ఉన్నాడంటే గురువుగారులకి ప్రాముఖ్యత పెరుగుతుంది. గురువుగారులు పూజింపబడతారు. మాలాంటి వాళ్ళ చేత గురువుగారిని ఎప్పుడు పూజిస్తూనే ఉంటాం మేము. అలాగే ఉంటారు మీరు. సో గురువుగారి గురు ప్రభావం చాలా బాగుందండి. అందుకనే మేధా దక్షిణామూర్తి గారిని పూజిస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన నాన్నగారికి బాగుంటుంది. విదేశ పర్యటన చేస్తారు. ఉన్నతమైన విద్య, డాక్టర్స్ విద్య, మెడిసిన్ వచ్చి తీరుతుంది. వేదశాస్త్ర పండితులకి ఇక నుంచి అద్భుతమైన కాలము చెప్పచ్చు. అలాగే కేతువు కూడా ఉన్నాడు భాగ్యస్థానంలో. దశమంలో కేతువుకి కుజదృష్టి ఉంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అద్భుతంగా రాణించడము, ప్రమోషన్స్ ఉండడము జరుగుతాయి. కానీ లాభం స్థానాన్ని కేతు చూడడం వలన లాభాలు అధికంగా రావడం కంటే కొద్దిగా ఆలస్యంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు ఇందా చెప్పినట్టుగానే మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్తున్నట్టుగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 ఉండడం వలన మీకు జాతకాలు చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు చాలా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా నేను చెప్పగలను. ఎందుకంటే వివాహము, గుణసౌఖ్యము ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం జాతకాల్లో కూడా చెప్పచ్చు. అంతేకాకుండా గృహం అంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా కూడా మనం చెప్పగలమండి. సో మీకు ఏమాత్రము చెప్పించుకోవాలనుకున్నా, అయితే మీరు మీ స్నేహితులకు కానీ, మీ చుట్టాలకు కానీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా మాది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెడితే నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. ఎవ్వరు కూడా నా పేరు చెప్పి ఎవరు కూడా ఈ చేయడం అనేది ఎక్కడ లేదు. సరేనండి. ముఖ్యంగా మనం పరిష్కార మార్గాల గురించి చెప్పుకోవాలి. అవునా? ఇక్కడ 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటి ఉంటుంది. ఎందుకంటే జూన్ నెలలో ఒకటే ఉంటుందని ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. జూన్ నెలలో గురుడు ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తున్నాడు. అవునా? 12 రాశుల మీద ప్రభావం ఉండి తీరుతుంది. కొద్దో గొప్ప చెడు ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం ఉంటుంది. చెడు ప్రభావం తక్కువ, మంచి ప్రభావం ఎక్కువే ఉండడానికి అవకాశాలు ఉండి తీరుతాయి. ఈ గురుడు కూడా యమునా నది పుష్కర స్థానాలని బాగా చేయించి తీరుతాడు అందరినీ, చాలా మందిని. ఎందుకు? కర్కాటక రాశిలో గురుడు ఉండడం వలన, మీన రాశాధిపతి అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో జలతత్వ రాశిలో ఉండడం వలన గురువు గారిని పీఠాధిపతిని కలిసే యోగము, వాళ్ళ పాద పూజ చేసుకునే అదృష్టము. గురువుగారు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏ భగవంతుని పూజించినా ముందర ముఖ్యంగా గురువుగారికే పూజించాలి, సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. గురువుగారే మనకు మెయిన్. సో గురువుగారులు పీఠాధిపతులు కలుస్తారు. అలాగే గురు ప్రభావం వలన కూడా యమునా నది పుష్కరాలు, తీర్థయాత్రలు మీరు చేయబోతున్నారు. సరే, ఇప్పుడు మీరు పూజించవలసిన దేవుడు ఎవరు అంటే గురువుగారులే ఫస్ట్. తర్వాత మేధా సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన సకల విద్యలు, అలాగే మేధస్సు, ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు, సత్ప్రవర్తన అవన్నీ కూడా గురు ప్రభావం వల్లనే, దక్షిణామూర్తి గారి వల్లనే కలుగుతాయి. అంతకంటే గొప్పది ఏంటంటే వ్యాస భగవానుడిని, స్వామివారిని, వ్యాస భగవాన్ కూడా పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారండి. వాళ్ళకి గ్రహాల వలన వచ్చే దోషాలు ఏమీ ఉండకుండా పరిహారం అయిపోతుంటాయి. అంతేకాకుండా విష్ణుమూర్తిని ఏ అవతారంలో ఉన్నా సరే ఆ విష్ణుమూర్తిని పూజించడం వలన, తులసి మాలను సమర్పించడం వలన, అమ్మవారిని మల్లెపూలు అంటాం కదా, అమ్మవారి అంటే
లక్ష్మీదేవి అమ్మవారు కానీ, కనకదుర్గ ఈ అమ్మవారు కానీ, ఎవరైనా సరే ఆడి మల్లె పువ్వులతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజించడం వల్ల సకల శుభాలు కలగడం కాకుండా ఈ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్లో ఉన్న ప్రభావాలు కూడా, దోషాలు కూడా తగ్గి సర్వ శుభాలు కలగడం కాకుండా రాష్ట్రాల మీద కూడా, దేశాల మీద కూడా మంచి ప్రభావం కలిగేట్టుగా గురుడే చూడబోతున్నాడు. సో ఈ విధంగా మీరు గురువు సంబంధించిన పూజలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరందరూ కూడా సర్వశుభాలు, సర్వసుఖాలు కలగాలని, మీ ఇల్లు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతోటి ఎప్పుడు ఆనందంగా ఉండాలని, ఉంటాయని, మీ అందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.